భారత గవర్నమెంట్ ఇదిగో ఈ ప్రాంతంలో 1400 కిలోమీటర్ల పొడవున వాల్ నిర్మించబోతుంది. అయితే ఆ వాల్ని గవర్నమెంట్ ఇటుకలతో రాళ్లతో కాకుండా చెట్లతో నిర్మిస్తుంది. మీ అందరికీ తెలుసు, మన దేశ వెస్ట్ భాగంలో థార్ ఎడారి ఉంది. ఈ ఎడారి మెల్లగా ఈస్ట్ వైపు ఎక్స్పాండ్ అవుతుంది. వేల సంవత్సరాలుగా ఈ ఎడారి ఉత్తర భారతదేశం మొత్తం స్ప్రెడ్ కాకుండా అక్కడి అరావళి పర్వతాలు అడ్డుకునేవి. కానీ గత కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న మైనింగ్, డీఫారెస్టేషన్ అండ్ అర్బనైజేషన్ కారణంగా ఈ అరావళి పర్వతాలు డిస్ట్రాయ్ అయ్యాయి. ఆ పర్వతాల్లోని చాలా ప్రాంతాల్లో గ్యాప్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ గ్యాప్స్ ద్వారా ఎడారిలోని డస్ట్ అండ్ శాండ్ ఈజీగా పాస్ అయి ఉత్తర భారతదేశంలో స్ప్రెడ్ అవుతుంది. దీని కారణంగానే నార్త్ ఇండియాలో డస్ట్ పొల్యూషన్, డస్ట్ స్టార్మ్స్ కూడా వస్తున్నాయి. దీన్ని మనం ఇప్పుడే ఆపకపోతే నార్త్లోని చాలా భాగాలు ఎడారులుగా మారిపోతాయి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ లో 7,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఈ అరావళి పర్వతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో 1400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పులో భారీ అడవిని పెంచేందుకు ప్రభుత్వం ట్రై చేస్తుంది. దీని ద్వారా ఎడారి ఎక్స్పాండ్ కాకుండా ఆపడమే కాదు, నార్త్లో ప్రజెంట్ ఉన్న ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది అని నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మన ఇండియాకి ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ రాబోతున్నాయి. అందుకే అనవసరంగా చెట్లను నరకండి. వీలైనంత వరకు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.